కూర్చొని ఆ హాస్పిటల్ దగ్గర శ్యామల మాట్లాడుతూ సంక్షేమ పథకాల గురించి వాటి గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి వినిపిస్తా వినండి. అసలు బయటికి రావడానికే 2 రోజులు ఆలస్యం చేశారు. రానివ్వకుండా ఆపేశారు. ఆపింది ఎవరు? ఎందుకు బయటికి రానివ్వలేదు జరిగిన తర్వాత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి అప్పుడు ఇలా జరిగింది అనే విషయం బయటికి తీసుకొస్తే కానీ ఒక రాష్ట్రంలో ఆడపిల్లకి జరిగిన అన్యాయం బయటికి రాదు. ఎవరు మాట్లాడరు దాని గురించి. విద్యకి వైద్యానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత మర్యాద ఇస్తారో ఈ విషయంలో మరొకసారి రుజువైంది. నిజంగా ఒక డాక్టర్ అవ్వాలంటే ఈ రోజు ఎంత కష్టం అండి. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కోట్లలో ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈ అమ్మాయి. ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలని ఆశపడిన ఒక తండ్రికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కింది? చనిపోయిన బిడ్డ శవం దక్కింది. దానికి ప్రభుత్వం ఏం చేసింది మెట్ట? ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. నువ్వు బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్ళి. ఇదేం రాజకీయాలు? మరి బొత్తిగా ఎంత దారుణం శవ రాజకీయమా? అక్కడికి వెళ్ళి మీరు రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటండి? ఏదో పరామర్శించవచ్చు, రావచ్చు, తప్పులేదు. కానీ ప్రభుత్వానికి అంటగట్టేస్తే అన్నాక ప్రభుత్వానికి ఏం సంబంధం? కనీసం మనం మాట్లాడేటప్పుడు శ్యామల కొంచెం అయినా సరే ఇంగిత జ్ఞానం ఉండాలి. మరీ ఇంత దిగజారిపోతారా? మరి ఎంత నువ్వు ఇంకా చూడండి, ఇంకా మామూలు భజన ఉండదు. ఎదురా చూడండి ఒకసారి. ఆమె ఎంత మంది ప్రాణాలు కాపాడేదాన్ని కనుక ఉంటుంటే ఈ రోజు ఆమె ఈ రోజు ప్రాణాలు లేకుండా పడి ఉంది అలాగా. మేము వెళ్ళి చూసి వచ్చాము. మాకు ఇక్కడికి వచ్చేంత వరకు విషయం తెలియదు. మేము ఇంకా ఆవిడ వెంటిలేటర్ పైన ఉన్నారు, ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు, కలవాలి అని చెప్పి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వార్త తెలిసి నిజంగా మా మనసు చాలా కలిసివేసింది. మేము కిందకి వెళ్ళి ఇదైతే అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. ఇది ఒకవేళ నిజంగా మీకు ఆ చనిపోయిన ప్రియాంక పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా సరే మీరు ఈ విధంగా రాజకీయం చేసే ప్రయత్నం చేయరు. మీరు ఎందుకు వెళ్ళారు? బ్రతుకున్నారా లేరా అని చెప్పి చూడడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయారని తెలియగానే లోపల మీరు సంతోషపడిపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలీదా? మీరు ఎక్కడైనా సరే మీ మొఖాల్లో ఎక్కడైనా సరే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి బాధ కనబడుతుందండి. మొఖాల్లో ఎక్కడైనా కనబడుతుందా? ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు వీళ్ళు. ముందు ఒప్పుకోలేదు. తర్వాత చంద్రశేఖర్ అన్న వాళ్ళతో మాట్లాడి నేను చూడాలి ఆ అమ్మాయిని అని చెప్పి అడిగిన తర్వాత ఓపెన్ చేశారు. తర్వాత వెళ్ళి చూసి వచ్చాము. అమ్మాయిని అలా చూస్తే నిజంగా బాధేసిందండి. ఈ రోజున రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. విద్యని ప్రజలకు అందకుండా దూరం చేస్తున్నారు. ఏదో కష్టపడి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కానీ అసలు నువ్వు మాట్లాడేదానికి నువ్వు వెళ్ళిన దానికి అసలు ఎందుకు వెళ్ళావు, మనం ఏం మాట్లాడుతున్నావు కనీసం అవగాహన ఉండే మాట్లాడుతున్నావా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా? జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వదిలేసారా? పోనీ ఆ నిందితులను వదిలేసారంటే మనం ఇలాంటి మాటలు మాట్లాడినా పర్వాలేదు. లేదంటే ఏదో సంఘటన జరిగింది, ఆ నిందితులు వదిలేశారు, కేసులు కట్టలేదు, రిమాండ్కి లేదు, కేసులు పెట్టలే కానీ ఆ సెక్షన్లో అవైలబుల్గా ఉండే విధంగా ఉన్నాయి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. ఎక్కడ వదిలేదు, అరెస్ట్ చేశారు, రిమాండ్కి వేసారు, సెక్షన్లు అన్నీ కూడా బలమైన సెక్షన్లో పెట్టారు, విచారణ జరుగుతుంది. ఇక్కడ మీ హడావడి ఏంటండి? మరీ ఊరకొక్కల కంటే దారుణంగా ఉన్నారండి. అనకూడదాం ఇలాంటి పదాలు కానీ చెప్పిన ఉదాహరణకి. గైమని చెప్పేసి మనకు రాష్ట్రంలో శవ రాజకీయాలు తప్పితే ఇంక దేని మీద మనం రాజకీయం చేసి ఇంట్రెస్ట్ అని చూపించట్లా. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే సరిపోతే ఏదో రకంగా ప్రభుత్వానికి అంటగట్టాలి. ప్రభుత్వానికి ఏం సంబంధం అని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. ప్రమాదం జరిగింది, మొదట రాజమండ్రి హాస్పిటల్లో చూపించారు, ఆ తర్వాత హైదరాబాద్కి తరలించారు కదా. నువ్వు హైదరాబాద్ నుంచే కదా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? వాళ్ళది తెలంగాణ అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు. ఇక్కడ మళ్ళీ ఏమని మాట్లాడుతుంది? వాళ్ళగట్ట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలంటే ఏమైనా మైండ్ ఉండి మాట్లాడుతున్నావు, మరి లేకుండా మాట్లాడుతున్నావు. ఇద్దరం కూడా అంటే ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలని ఒక సామాన్యురాలి కళని వీళ్ళు ఇప్పుడైనా నువ్వు చెప్పావు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ వరకు చదివించారని చెప్పేసి నువ్వేనా మాట్లాడింది? మళ్ళీ ఇక్కడ సామాన్య ప్రజలు అని చెప్పేసి ఎందుకండి దిక్కుమాల మాటలు? ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో ఏమని మాట్లాడింది? ఇప్పుడు వాళ్ళ బిడ్డని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ చదివించారు అని చెప్పేసి మాట్లాడింది ఈ వీడియో. మళ్ళీ ఇక్కడికి వచ్చి సామాన్య ప్రజలు మళ్ళీ ఇదే వీడియోలో, రెండు వీడియోలు అంటే రెండు మాటలు ఒకే వీడియోలో. మా అయితే ఒక నిమిషం కూడా ఉండదు, నిమిషంన్నర అయింది అంతే. 2 నిమిషాలు కూడా అవ్వాలి. మనకి 2 నిమిషాల ముందు మనం ఏం మాట్లాడామో మనకు అవగాహన ఉండదు. 2 నిమిషాల ముందు మాట్లాడిన మాటలు మనం మర్చిపోతాం. మీరంతా రాజకీయ నాయకులు మరి.
మాట్లాడు. అమ్మేటువంటి మద్యం వల్ల అలాంటి వాళ్ళు కూడా చిరిగిపోతుంది. ఈ ఒక్క ఆమెతోనే కాదు, ఇదే రాజమండ్రిలో మీకు గుర్తుంటే కనుక కొన్ని నెలల క్రితం అంజలి అనే అమ్మాయి కట్టు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అక్కడ కూడా ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఇలాగే అన్యాయం జరిగింది. అప్పుడు కూడా వెనకేసుకొచ్చింది ఇదే కూటమి ప్రభుత్వం. చెప్తే అప్పుడు కూడా అయిపోతే నీకు ఇప్పటికప్పుడు గట్టి కొడతాను నిన్ను. నువ్వు ఇలాంటి మాటలు అబ్బాబాయకూర చెప్తావండి. ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొచ్చుద్ది అండి? ఏం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారా? నాకు తెలియకడుగుతారు. జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం నాకు తెలిసి ఎవరికి ఉండదేమో. ఇప్పుడు ఈయన మాట మాట్లాడుతున్నారు కదా మీరు, బాధితుల తరపున నిలబడాలి, బాధితుల పక్షాన పోరాడాలి, ప్రభుత్వం అలా చేసింది ఇలా చేసింది అని మాట్లాడుతున్నారు కదా. సీదిరప్పలరాజు కొడుకు విషయంలో ఏం జరిగింది? మీరు బాధితుల పక్షాన పోరాటం చేశారా? వాళ్ళ పక్షాన నిలబడ్డారా? నిందితుల తరపున నిలబడ్డారా? మరి ఏమైపోయింది? ఈ మధ్యలో నువ్వేదో మాట్లాడుతున్నావు కదా, స్టార్టింగ్లో 3 రోజులు గ్యాప్ వచ్చిందండి, 2 రోజులు గ్యాప్ వచ్చిందని చెప్పేసి. మరి సీదిరప్పలరాజు కొడుకు విషయంలో కూడా గ్యాప్ వచ్చింది. మరి అది ఎందుకు మాట్లాడట్లేదు? మరి అప్పుడెవరు ప్రయత్నించారు? ఎవరు ప్రయత్నించారా? మరి దానికి సమాధానం చెప్పాలి మీరు. ఏం దిక్మాల మెంటాలిటీ మీదని. ముందుండి పోరాడింది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు కూడా అదే రాజమండ్రిలో మళ్ళీ అదే మెడికో విద్యార్థికి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. నన్ను కానీ వాళ్ళకి వెళ్ళి చూసి రమ్మని చెప్పడం జరిగింది. మేము వచ్చి చూసాము. ఒకటే మాట చెప్తున్నాము, ఇది నిజంగా వైద్య రంగం అంతా మీదేసుకోవాల్సినటువంటి సమస్య. ఒక మెడికో విద్యార్థికి జరిగినటువంటి అన్యాయాన్ని విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి ఖండించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలి. ఈ రోజు ఏదైతే మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకున్నామో వి ఆర్ ద సెన్సీ అని. నువ్వు జెన్జీకి అర్థం తెలుసు నీకు అసలు? ఏం దిక్కుమలుతానో ఏమో. ఎవరికి చిన్న అన్యాయం జరిగినా కమాండ్ ద రోడ్స్ అండ్ క్వశ్చన్ ద గవర్నమెంట్ అనేది ఈ ప్రభుత్వానికి తెలియాలి. కుటుంబానికి న్యాయం జరిగే వరకు మనం ఫైట్ చేద్దాము. ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు ఈ కుటుంబంలో. ఆ 2 ఆడపిల్లలకి వారికి ఏం కావాలో వారికి అర్హతకు తగినట్టుగా ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా ప్రస్తుత గవర్నమెంట్ లో ఏర్పాటు చేస్తారా? మరి కుటుంబాన్ని ఎలా ఇస్తారా? నీకేనా బుర్ర ఉందా? అలా ఇస్తారండి? పక్క రాష్ట్ర వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పించేస్తారా? ఇదే అంటున్నా, హాఫ్ నాలెడ్జ్ తెలివితే అట్లా అంటున్నా. కోడి బర్రా. ఒక పక్కన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ వరకు చదివించారని మీరే మాట్లాడతారు, ఒక పక్కన సామాన్య ప్రజలని మీరే మాట్లాడతారు, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం కల్పించేయాలి, 20 లక్షలు 30 లక్షలు, లేదంటే ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం కూడా చేసేయాలి. అరే ఏం మాట్లాడతారండి మీరు? కనీసం కొద్దిగా తెలివి ఉపయోగించండి. అనవసరమైన విమర్శలు చేయమాకండి. దాని చావును కూడా రాజకీయాలు చేయమాకండి. సెకండ్ బడ్జెట్లో కొంచెం కూడా శ్యామల ఆదుకుంటుంది అనే విషయం మీద వాళ్ళకి కావాల్సినట్టుగా మనం చేసే ప్రయత్నాన్ని ప్రారంభిద్దాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటుంది. మీ అన్న నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ కుటుంబానికి. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య అనిపించినా ఒక్క ఫోన్ కాల్ అమ్మ అన్నకి అవైలబుల్ గా ఉంటారు. అలాగే అన్న చెప్పినట్టుగా చంద్రశేఖరన్ చెప్పినట్టుగా మనం వెళ్ళి జగనన్నను కూడా కలిసి ప్రయత్నం చేద్దాము. సరేనా? మీరు మాత్రం ధైర్యం కోల్పోదు. వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. నీ మొఖంకి ఇది ఎవరు తప్పించింది ఇలా మాట్లాడుతున్నాం, మేము వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నేను అధికారం 3 ఏళ్ళు ఊపిపట్టాను, నేను అధికారంలోకి వస్తాను, అధికారంలోకి రాగానే మీ అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చేస్తానంటాడా? కనీసం బుర్ర ఉందా నీకు అసలు? అంటే ఒక ప్రమాదం కాదు, అది ఇంటెన్షనల్గా చేశారా, కావాలని చేశారా, మద్యం మత్తులో చేశారా, ఎలా చేశారా అనేది ఒక ఘటన జరిగింది. అవునా? దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి అసలు మీరు రాజకీయం ఎలా చేస్తారని అడుగుతున్నా. నిజంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అవసరం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పనుల గురించి మరి వీళ్ళు మాట్లాడరు, ఉపాధి గురించి మాట్లాడరు, ఇక ఇతర సమస్యల గురించి వేటి గురించి వీళ్ళు పట్టించుకోరు. కానీ ఎక్కడైనా ఎవరైనా ఎలా చనిపోయినా సరే, ప్రమాదవశాత్తు చనిపోయారా లేదంటే ఇంకొక రకంగా చనిపోయారా, ఎలా చనిపోయినా సరే అక్కడికి వెళ్ళాలా, శవ రాజకీయాలు చేయాలి. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రమాదం చూసుకోండి, అలాగే బీచ్లో సముద్రంలో పడవ బోల్తా పడింది కదా, బోటు బోల్తా పడింది, అప్పుడు 6 7 చనిపోయారు. ఆ సంఘటన తీసుకోండి, విజయవాడ సాయికృష్ణ సంఘటన తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా ఈ ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోతారో, ఇంకొక రకంగా చనిపోతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చావుకి కారణం ప్రభుత్వమే అని చెప్పేసి అని శవ రాజకీయాలు చేయడానికి తప్పితే దేనికి పనికిరాదు. అనుకుంటున్నారేమో శవ రాజకీయాల వల్ల మనకు ఓట్లు వచ్చేస్తే ఓట్లు హేతరపోలేమని చెప్పేసి అనుకుంటున్నారేమో. రాబోయే రోజుల్లో మీరు ఇలాగే శవ రాజకీయాలు చేసుకుంటా పోతే మీకు ఆ 11 కూడా మీరు
కనీసం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా ఇప్పుడైనా ఈ శవ రాజకీయాలు మానేస్తే బాగుంటుందండి. కరెక్ట్ పడుతుంది. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే సరిపోతే శవ రాజకీయాలు. మరి ఇన్ని మాటలు మాట్లాడి మీరు మన దేవరపల్లి పర్యటనకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రిటర్న్లోనో వెళ్ళేటప్పుడు అనుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక వ్యక్తిని గుద్దేశాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. మరి బాధిత కుటుంబాలే కదా వాళ్ళు, ఎందుకు పరామర్శించలా? మీరు చేసిన పర్యటన వల్ల కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలాగపోతే ఆ సంఘటన జరిగేది కాదేమో. మరి దానికి కారణం జగన్మోహన్ రెడ్డే కదా, దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? శ్యామల ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఇదే పాట పట్టుకున్నారండి. శ్యామల అనే కాదు, శ్యామల కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు కావచ్చు, మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా ఈ ఘటనని ఏదో రకంగా రాజకీయ రంగు పులి వేసి 3 రోజులు తేడా వచ్చిందండి, 2 రోజులు తేడా వచ్చిందండి, వీళ్ళేదో పెద్ద మేధావుల్లాగా సైంటిస్ట్ లాగా